Hey guys, hope you're all doing well. So one more tree species అనమాట ఆల్రెడీ మనకి సిలబస్ లో మెన్షన్ చేశాను 14 స్పీసెస్ లో ఒకటి 5 ఆల్రెడీ కవర్ చేసాం అనుకుంటా ఐ థింక్. సో ఈరోజు ఏంటంటే ఇది డాల్బర్జియా సిసు. డాల్బర్జియా సిసు అనేది సైంటిఫిక్ నేమ్. సో లోకల్ నేమ్ ఏంటంటే లోకల్ నేమ్ అండ్ కామన్ నేమ్ ఇండియన్ రోజ్వుడ్ ఆర్ నార్త్ ఇండియన్ రోజ్వుడ్ అంటారు, లేదా సిసు అంటారు, లేదా సీషం అని అంటారు. సో ఈ ఇండియన్ రోజ్వుడ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని యొక్క టింబర్ డీటెయిల్స్, సిల్వికల్చరల్ డీటెయిల్స్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే వాటి గురించి. ఓకే. సో ఈ ట్రీ ఏంటంటే ఇది ఒక మీడియం టు లార్జ్ సైజ్డ్ డెసిడియస్ ట్రీ, అంటే డెసిడియస్ ఫారెస్ట్ లో దీన్ని మనం బాగా చూడొచ్చు. ఇట్ కెన్ గ్రో అప్ టు హైట్ 25 మీటర్స్ హైట్ వరకు ఇది గ్రో అవుతుంది. నెక్స్ట్ గర్త్ అంటే దీని చుట్టుకొలత. ఇది రోజ్వుడ్ ట్రీ కాదు, జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ గర్త్ అంటే ఏంటని. సో దాని చుట్టుకొలత 2 మీటర్స్ టు 3 మీటర్స్ వరకు పెరుగుతుంది గర్త్. దీని యొక్క హ్యాబిటేట్ చూసుకుందాం. సో ఇది నేటివ్ టు ఎక్కడంటే ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్, అటు ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు ఈస్ట్ సైడ్ బీహార్, మన ఇండియాలో బీహార్ వరకు ఈ టోటల్ ఈ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్ కి ఇది నేటివ్ ట్రీ అన్నమాట. అండ్ ఆల్సో ఇరాన్ లో కూడా. దీని టింబర్ గురించి చూసుకుంటే బెస్ట్ ఎకనామిక్ సోర్సెస్ అన్నమాట. ఆఫ్టర్ టేక్ తర్వాత మనం బాగా టింబర్ ఎకనామిక్ గా దొరికేది మనకి ఇండియన్ రోజ్వుడ్. సో మన ఇండియాలో లార్జెస్ట్ ఈ రోజ్వుడ్ టింబర్ ప్రొడ్యూసర్ అంటే బీహార్‌లోనే దీన్ని ఎక్కువగా పండిస్తారు. కేవలం టింబర్ పర్పస్ కోసమే. బీహార్‌లో ఎలాగా వాళ్ళు గ్రో చేస్తారంటే లైక్ రోడ్స్ ఉంటాయి కదా! రోడ్డుకి 2 వైపులా దాన్ని అవెన్యూ ప్లాంటేషన్ అంటారు. సో రోడ్డుకి 2 వైపులా గ్రో చేస్తారు. నెక్స్ట్ అలాంగ్ కెనాల్స్, ఇరిగేషన్ కెనాల్స్ వాటి దగ్గరలా. అండ్ ఆల్సో వాళ్ళు మనకి అక్కడ టీ ప్లాంటేషన్స్ ఎక్కువుంటాయి. సో టీ ప్లాంటేషన్స్‌కి ఇదొక షేడ్ ట్రీ లాగా దీన్ని యూజ్ చేస్తారు. ఇండియన్ రోజ్‌వుడ్‌ని. ఇంకా సదరన్ ఇండియాలో చూసుకుంటే బెంగుళూరు అలాంటి సిటీస్‌లో దీన్ని షేడ్ ట్రీ అంటారు. సారీ, స్ట్రీట్ ట్రీ అంటారు. అంటే వీధుల్లో ఎక్కువగా దీన్ని పెంచుతారనమాట. ఎక్కువగా ఇది అల్లువియల్ సాయిల్స్ అలాంటి దగ్గరలో పెరుగుతుంది. నెక్స్ట్ దీని యూజెస్ చూసుకుంటే దీని టింబర్ అనేది అగ్రికల్చర్ టూల్స్ కింద వాడతారు. ప్లైవుడ్ కింద వాడతారు. అండ్ ఆల్సో పాకిస్తాన్ ఇంకా కొన్ని కంట్రీస్‌లో చెస్ పీసెస్ ఉంటాయి గదా! చెస్ ఆడతాం ఆ పిక్కలు అవి రోజ్‌వుడ్ టింబర్‌తోనే తయారు చేస్తారు. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చేస్తారు. నెక్స్ట్ మెడిసినల్ ప్రాపర్టీస్ చూసుకుంటే దీని యొక్క దాని సీడ్స్ నుంచి ఆయిల్ తీసి సీడ్ ఆయిల్ అంటారు. దాన్ని స్కిన్ ట్రీట్మెంట్స్‌లో యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో దాని బార్క్ పౌడర్ చేసి దాన్ని గూడా స్కిన్ ట్రీట్మెంట్స్‌లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వాటి యొక్క లీవ్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి డికాక్షన్ తయారు చేస్తారు. అంటే లీవ్స్‌ని బాయిల్ చేసి వాటర్‌లో ఆ డికాక్షన్‌ని కొన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్‌కి యూజ్ చేస్తారు. సో అది నెక్స్ట్ సిల్వికల్చరల్ ఆపరేషన్స్ చూసుకుంటే దీని యొక్క రిప్రొడక్షన్ ఎలా చేయొచ్చు? దీని యొక్క ప్రాపగేషన్ అంటే త్రూ సీడ్స్ ద్వారా చేయొచ్చు. ఇంకా రూట్ సక్కర్స్ ద్వారా చేయొచ్చు. అంటే అప్పుడే పుట్టిన చిన్న చిన్న మొక్కలుంటాయి గదా! వాటిలిని తీసి నాటడం అలా చేయొచ్చు. సీడ్స్ ద్వారా ఎలా అంటే సీడ్ కలెక్షన్ చేయాలి. సో సీడ్ కలెక్షన్ మనకి ఏ మంత్స్‌లో దొరుకుతుందంటే ఈ పర్టిక్యులర్ ఇండియన్ రోజ్‌వుడ్‌ది నవంబర్ టు మార్చ్ అది సీడ్ కలెక్టింగ్ పీరియడ్ ఈ రోజ్‌వుడ్‌ది. నెక్స్ట్ సీడ్ వయబిలిటీ అనేది 3 ఇయర్స్, చాలా ఎక్కువ కాలమే సీడ్ కుళ్ళిపోకుండానే ఉంటుంది. నెక్స్ట్ దీని జర్మినేషన్ అంటే నాటిన తర్వాత 90% జర్మినేషన్ పర్సెంటేజ్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఎన్ని డేస్‌లో వస్తుందంటే 8-20 డేస్, 8-20 రోజుల్లో జర్మినేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ సీడ్‌కి ముందు ప్రీ ట్రీట్మెంట్ చేయాలి కాబట్టి ఆ పాడ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఎండలో ఎండబెట్టాలి. లైక్ 3-4 డేస్ ఎండబెట్టాలంట. తర్వాత చల్లని వాటర్‌లో నానబెట్టాలి 24 అవర్స్. నానబెట్టిన తర్వాత అప్పుడు ఆ సీడ్‌ని మంచి ఫెర్టైల్ సాయిల్‌లో తీసుకొని నాటామంటే ఇంకా వాటరింగ్ గూడా డైలీ ఎలా ఇవ్వాలంటే ఓవర్ వాటరింగ్ అనేది చేయగూడదు. నార్మల్‌గా వాటరింగ్ చేసి ఈ సీడ్ నాటేటప్పుడే దాని పైన ఒక లేయర్ ఆఫ్ మట్టి ఆర్ సాయిల్ ఏదో ఒకటి లైట్‌గా వేసుకోవాలి. డైరెక్ట్‌గా సన్‌కి తగలకుండా. అలా చేసుకుంటే మనకు ఖచ్చితంగా 90% జర్మినేషన్ అనేది రావచ్చు సీడ్‌ది. నెక్స్ట్ సీడ్స్ గూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పాడ్స్ మనకి పర్ కేజీకి 50,000-53,000 నంబర్ వస్తది సీడ్. సో చూసుకోండి ఎంత లైట్ వెయిటో. ఇది సిల్వికల్చరల్ డీటెయిల్స్. థాంక్ యూ గైస్.